శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం, మేషలగ్నం వారికి 7వ స్థానం తులారాశి అవుతుంది. ఈ 7వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నట్టయితే, 2 గ్రహాలు ఒకే చోట ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. దీనివల్ల 7వ స్థానము మనం దాంపత్య జీవితం, వివాహం, భార్యాభర్తల సంబంధము, వ్యాపార భాగస్వామ్యము ఎలా ఉంటుంది, మరి ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటికి ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోయేటువంటిది తెలుసుకుందాం. 7వ స్థానం అంటే ప్రాముఖ్యత ఏమిటి? మేషలగ్నానికి 7వ స్థానం అనేటువంటిది తులారాశి అవుతుంది. దీని అధిపతి శుక్రుడు. మరి ఈ స్థానం దాంపత్యం ఎలా ఉంటుంది, మరి వివాహం ఎప్పుడవుతుంది, భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఎలా ఉంటుంది, వ్యాపార భాగస్వామ్యం అనేటువంటిది పార్ట్నర్షిప్ దంద చేస్తే ఎలా ఉంటుంది, మరి పబ్లిక్లో మనం ఎలా ఉంటాం అనేటువంటి విషయాల్ని 7వ స్థానం చూపెడుతుంది. ఇక్కడ 2 గ్రహాలు కలిసినప్పుడు శుభ ఫలితము మరియు అశుభ ఫలితము 2 కూడా వస్తాయి, లేదా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి ఏ గ్రహాలు కలిస్తే ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. 7వ స్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే, సూర్యుడు ప్లస్ చంద్రుడు ఇద్దరూ కూడా కలిసి 7వ స్థానంలో ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య గౌరవం అనేటువంటిది బాగుంటుంది, అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల తగాదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి అని అన్నప్పుడు, సూర్యునికి అర్చన చేసుకోవాలి. సోమవారం నాడు శివునికి పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సూర్యుడు కుజుడు ఇద్దరూ కలిసి 7వ స్థానంలో ఉన్నట్టయితే మేషలగ్నానికి అధిక ఆధిపత్య కలహాలు ఉంటాయి. అంటే ఈ లగ్నం ఎవరిదైతే ఉందో వారిపైన అధికారం చెలాయించాలనేటువంటి వారిది 7వ స్థానం అనేటువంటిది ఉంటుంది. ఈ కుజుడు అధికారిగా ఉంటాడు కాబట్టి అధికారం అనేటువంటిది చూపిస్తూ ఉంటాడు. దానివల్ల కొన్ని కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు విడాకుల వరకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వీరు ఏం చేసుకోవాలి అన్నప్పుడు, ఆవుకు పచ్చగూర తినిపించడము, హనుమాన్ పూజలు చేసుకోవడము, ఆదివారం నాడు సూర్యునికి ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సూర్యుడు బుధుడు ఇద్దరు కూడా 7వ స్థానంలో ఉన్నట్టయితే బుద్ధి బాగుంటుంది. ఇది బుధాదిత్య యోగం అని కూడా అంటాం. కమ్యూనికేషన్ బాగుంటుంది. కానీ ఈగోల వల్ల దూరం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, లేదా విదేశీ ప్రయాణాల వల్ల దూరంగా ఉండే ఛాన్సులు ఉన్నాయి, లేదా ఉద్యోగరీత్యా దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి? ఇద్దరూ ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలి అన్నప్పుడు పరిహారం ఏం చేసుకోవాలి అన్నప్పుడేమో సూర్యునికి ఆరాధన చేసుకొని ఆదిత్య ఉదయ పారాయణం చేసుకుంటూ ఉండాలి. బుధవారం రోజు బుధునికి విష్ణు పూజ చేసుకొని రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నా లేదా విన్నా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇక సూర్యుడు గురువు కలిసి 7వ స్థానంలో ఉన్నట్టయితే ధార్మికత బాగుంటుంది, గౌరవం అనేటువంటిది ఉంటుంది. కానీ కొన్ని ఈగో సమస్యల వల్ల దాంపత్యంలో కలహాలు అనేటువంటివి ఉంటాయి, కానీ కలిసిమెలిసి ఉండిపోయేటువంటి తత్వం. మరి వీరు పరిహారాలు ఏం చేసుకోవాలి? దత్తాత్రేయ స్వామిని పట్టుకొని పూజలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సూర్యుడు శుక్రుడు ఇద్దరూ కలిసి కూడా 7వ స్థానంలో ఉన్నట్టయితే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల దూరంగా ఉంటారు. అంటే దూరంగా ఉంటారు అని అంటే
ఎడముఖం పెడముఖం లాగా ఉంటారు. మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి? సూర్యార్చన చేసుకోవాలి. లక్ష్మీదేవిని పూజించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీనారాయణుని పూజ చేసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి. ఇక సూర్యుడు శని ఇద్దరూ కలిసి ఒకే రాశిలో ఉన్నట్టయితే ఆలస్యంగా వివాహం అవుతుంది అని చెప్పవచ్చు. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రొమాన్స్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. విచ్చలవిడిగా తిరగడం అనేటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. శ్రమ పైన ఆధారపడుతూ ఉంటారు. మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటే శనికి శని మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసుకున్నా బాగుంటుంది. శనికి పూజలు చేసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సూర్యుడు రాహు ఉన్నట్టయితే రాహు 7వ స్థానంలో ఉంటే వైరవ్యానికి కారకుడు అని చెప్తా. మరి దీనికి ఏం చేసుకోవాలి? మరియు దీనికి సూర్యుడు రాహు ఇద్దరూ కలిసి ఉంటే విదేశీ సంబంధాల ద్వారా వివాహం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోని సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాదాలు కూడా ఉంటాయి. మరి దీనికి ఏమి చేసుకోవాలి అని అంటే దుర్గా అమ్మవారి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు కదులుతాయి. అయితే సప్తమంలో రాహు ఉన్నట్టయితే మరియు కదలి వివాహం చేసిన తర్వాత వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సూర్యుడు కేతువు 7వ స్థానంలో ఉన్నట్టయితే చల్లదనమైన దాంపత్యం అనేటువంటిది ఉంటుంది. జీవిత భాగస్వామి ఆధ్యాత్మికత కలిగి ఉంటారు. వీరు ఏం చేసుకోవాలి? కేతువు కాబట్టి గణపతి పూజను చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆదివారం నాడు తైలాభిషేకం చేసినా బాగానే ఉంటుంది. ఇక చంద్రుడు కుజుడు ఇద్దరూ కలిసి ఈ సప్తమంలో ఉన్నట్టయితే 7వ స్థానంలో ఉన్నట్టయితే అనురాగం ఉన్నా కానీ ప్రేమ అనేటువంటిది ఉన్నా కానీ కోపం అనేటువంటిది ఉంటుంది. కలహాలు అవుతూ ఉంటాయి. భావోద్వేగం ఉంటుంది. తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. కోపం ఉంటుంది. మరి కలిసిపోతూ ఉంటారు. దీనికి పరిహారం ఏం చేసుకోవాలి? సోమవారం శివునికి పూజ, మంగళవారం నాడు గోమాతను పూజించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చంద్రుడు బుధుడు యోగం అని అంటాం. మాటల్లో మాధుర్యం ఉంటుంది. మాటలతోని ఆకట్టుకునేటువంటి శక్తి కలిగి ఉంటారు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటుతనంగా గందరగోళంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి దీనికి పరిహారం సోమవారం నాడు పాలను దానం చేయాలి. బుధవారం నాడు విష్ణువుకు పూజలు చేసి తులసి దళాలు సమర్పించుకోవాలి. ఇక చంద్రుడు గురువు కలిసి ఉంటే గజకేసరి యోగము అని అంట. మంచి దాంపత్యం ఉంటుంది. ధార్మికత భాగస్వామ్యం ఉంటుంది. మరి వీళ్ళు పరిహారాలు ఏం చేసుకోవాలి అని అంటే పసుపు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. పాలకు సంబంధించి నీళ్లు దానం చేసినా మంచి ఫలితాలు ఉంటాయి. ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టించడం కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చంద్రుడు శని ఇద్దరు కూడా 7వ స్థానంలో ఉన్నట్టయితే బాధ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ భావోద్వేగం వల్ల దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. దూరంగా ఉంటారు కానీ విడాకులు మాత్రం తీసుకోరు. మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. మరి దీనికి పరిహారం ఏం చేసుకోవాలి అంటే శనికి శాంతి చేయించుకోవాలి. చంద్రునికి సంబంధించిన వాటి లోపల బియ్యము దానము చేసినా మంచి ఫలితము కలుగుతుంది. పాలను దానం చేసినా మంచి ఫలితం కలుగుతుంది. ఇక చంద్రుడు రాహు 7వ స్థానంలో కలిసి ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ సంబంధాలు ఉంటాయి. అలాగే రాహువుకు శాంతి చేయించుకోవాలి అంటే దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడము, దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని బాగా పూజించడము, అలాగే చంద్రదోష నివారణ కోసం పూజలు చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక చంద్రుడు కేతువు ఈ చంద్రుడు కేతువు ఇద్దరూ కూడా 7వ స్థానంలో కలిసి ఉంటే భావోద్వేగము దూరం ఎక్కువగా ఉంటుంది. దూరంగా ఉంటారు. భావోద్వేగం వల్ల దూరం అయిపోతారు.
దాంపత్యంలో చల్లదనం ఉంటుంది, దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది, కానీ కొద్దిగా దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కేతు వచ్చాడు కాబట్టి కేతువుకు గణపతి పూజలు చేసుకోవడము, చంద్రునికి శివునికి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక చంద్రుడు శుక్రుడు ఇద్దరు కూడా 7వ స్థానంలో ఉన్నట్టయితే అనురాగము, రొమాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరియు శివపార్వతుల పూజ చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఇక కుజుడు ఉన్నట్టయితే, కుజుడు సూర్యుడు ఇద్దరు కూడా కలిసి ఉంటే అధిక ఆధిపత్యం, కలహాలు అని ఇంతకుముందు చెప్పుకున్నాం, విడాకుల ద్వాకా వెళుతూ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు బుధుడు కలిసి ఉంటే వాణిజ్యంలో విజయం ఉంటుంది, కానీ కోపము, మాటలతో మాయా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరేం చేసుకోవాలి? విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి, హనుమాన్ పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుజుడు గురువు, ఈ కుజుడు గురువు కూడా 7వ స్థానంలో కలిసి ఉంటే వ్యాపారంలో విజయం అనేటువంటిది ఉంటుంది. ఎవరితోనైనా పార్ట్నర్షిప్ పెట్టుకున్న వ్యాపారంలో విజయం సాధించగలుగుతాం. దాంపత్యంలో కలహాలు అనేటువంటివి కూడా ఉంటూ ఉంటాయి. వీరు గురువారం నాడు గురుచరిత్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుజుడు శుక్రుడు 7వ స్థానంలో కలిసి ఉన్నట్టయితే బలమైనటువంటి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి, కానీ గొడవలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరు లక్ష్మీ పూజ, హనుమాన్ పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుజుడు శని 7వ స్థానంలో కలిసి ఉన్నట్టయితే ఆలస్య వివాహం ఉంటుంది, కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజుడు శని కలిసి ఉంటే కొన్ని గ్రంథాలలో 2వ సంబంధం పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చును. ఇక దీనికి పరిహారం ఏం చేసుకోవాలి? శనికి శాంతి చేయించుకోవాలి, మంగళవారం నాడు ఉపవాసాన్ని పాటిస్తూ ఉండాలి. ఇక కుజుడు రాహు, ఈ కుజదోషం అనేటువంటిది, కుజరాహువులు ఇద్దరు కూడా కలిసి ఉంటే ఈ కుజదోషం అనేటువంటిది బలపడుతూ ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితంలో కలహాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. పరిహారం ఏం చేసుకోవాలనంటే రాహువుకు శాంతి చేయించుకోవాలి, మరియు దుర్గా అమ్మవారి పూజలు చేస్తూ ఉండాలి, హనుమాన్ పూజలు చేస్తూ ఉండాలి. ఇక కుజుడు కేతువు ఉంటే వేరుపడేటువంటి అవకాశం ఉంటుంది, ఇద్దరు కూడా వేరుపడిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా బాగున్నప్పటికీ భార్యాభర్తల మధ్య తగాదాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. మరి పరిహారం ఏమిటి? గణపతి పూజ, మంగళవారం కుజునికి శాంతి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక 7వ స్థానంలో బుధుడు సూర్యుడు ఉంటే బుధాదిత్య యోగం అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. అలాగే బుధుడు చంద్రుడు ఉంటే ఇది కూడా యోగం అనే ఉంటాం. మాటల్లో మాధుర్యం ఉంటుంది, కొన్ని నిర్ణయాలు మాత్రం తొందరపాటుగా గందరగోళంగా తీసుకుంటూ ఉంటారు. ఇక బుధుడు కుజుడు వాణిజ్యం లోపల విజయం అనేటువంటిది ఉంటుంది, కోపతాపాలు ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇక బుధుడు గురువు కలిసి ఉంటే జ్ఞానం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, వ్యాపారం చేసినట్టయితే దాంట్లో విజయాలు సాధిస్తూ ఉంటారు. దాంపత్యంలో చర్చలు ఎక్కువగా ఉంటాయి, దాంపత్య జీవితంలో చర్చలు అంటే మాటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళు విష్ణువును పూజించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారము తోటకూరను దానం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఇక బుధుడు శుక్రుడు మాటల్లో మాధుర్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, కళాత్మకంగా ఉంటారు, ఆకర్షణీయమైనటువంటి భాగస్వామి దొరుకుతుందని చెప్పవచ్చును. ఇక దీనికి పరిహారం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ పూజలు, విష్ణు పూజలు, లక్ష్మీనారాయణ పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధుడు శని ఆలోచనలో గందరగోళం, సంబంధాలు దూరం అవ్వడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఈ బుధుడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము మరియు శనికి శాంతి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక బుధుడు రాహు విదేశాలలో వ్యాపారం చేసేటువంటి సంబంధాలు కలిగి ఉంటారు, లేకపోతే విదేశాలలో వ్యాపారం చేస్తూ ఉంటారు. మాటల వల్ల తగాదాలు వస్తూ ఉంటాయి, తొందరపాటుగా మాటలు జారిపోయి దానివల్ల తగాదాలు వస్తూ ఉంటాయి. అలాగే రాహువుకు పూజలు చేసుకుంటూ బుధునికి పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
ఇక బుధుడు కేతు 7వ స్థానంలో కలిసి ఉంటే కమ్యూనికేషన్లో సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య మౌనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరు గణపతి పూజను చేసుకున్న, పచ్చటి వస్త్రాలు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గురువు శుక్రుడు 7వ స్థానంలో కలిసి ఉంటే జ్ఞానం ఉంటుంది, కళ ఉంటుంది. ఒక కళ, వాళ్ళకు సంబంధించి ఒక కళ అనేటువంటిది ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దాంపత్యంలో ఆనందం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వీరు గురువారం దత్తాత్రేయ పూజ చేసుకున్న, శుక్రవారం లక్ష్మీ పూజలు చేసుకున్న మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గురువు శని, ఈ గురువు శని 7వ స్థానంలో కలిసి ఉంటే ఆలస్య వివాహం ఉంటుంది, స్థిరమైన సంబంధం ఉంటుంది. మరియు ఆలస్యంగా వివాహమైనా కానీ స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. మరియు శనివారము నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నల్ల నువ్వులు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. గురుగ్రహానికి శనగలు దానం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గురువు రాహు, గురుచండాల దోషము అని అంటాం. గురు రాహువులు కలిసి ఉంటే గురుచండాల దోషము అని అంటాం. భిన్నమైన ఆలోచనలతో భాగస్వామితో విభేదాలు ఉంటాయి, భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. ఈ రాహువు గురువు శాంతి పూజలు చేసుకొని పసుపు దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక గురువు కేతు ఆధ్యాత్మికత, దాంపత్యము, మంచి ఆధ్యాత్మికంగా భక్తి భావనలు కలిగినటువంటి దాంపత్యము కలిగి ఉంటారు. కానీ భావోద్వేగం వల్ల దూరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అనంటే గణపతి పూజ, గురుగ్రహానికి శాంతి చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శుక్రుడు శని 7వ స్థానంలో కలిసి ఉంటే స్థిరమైన కానీ చల్లదనమైనటువంటి దాంపత్యం ఉంటుంది. స్థిరంగా ఉంటారు, చల్లదనమైనటువంటి దాంపత్యం కలిగి ఉంటారు. ప్రేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా బాధ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు చేసుకోవాల్సింది ఏమిటి అంటే శుక్రవారం లక్ష్మీ పూజ, శనివారము శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడము. ఇక శుక్రుడు రాహు 7వ స్థానంలో కలిసి ఉన్నట్టయితే బలమైన ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది, కానీ అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. శృంగారంలో అధిక ఆసక్తి కలిగి ఉంటారు. శృంగారంలో మాత్రం అధిక ఆసక్తి కలిగి ఉంటారు. రాహువు శాంతి చేసుకోవడము, లక్ష్మీ పూజలు చేసుకోవడం వల్ల దాంపత్య జీవితంలో ఆటంకాలు అనేటువంటివి లేకుండా ఉంటారు. ఇక శుక్రుడు కేతు ప్రేమలో నిరాశ అనేటువంటిది ఉంటుంది. ఆధ్యాత్మిక దాంపత్యం ఉన్నప్పటికీ నిరాశ అనేటువంటిది ఎక్కువగా చూపెడుతుంది. వేరుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇద్దరు కూడా. ఇక అప్పుడు వీరేం చేసుకోవాలి అంటే గణపతి పూజ, లక్ష్మీ పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శని రాహువులు ఇద్దరూ కూడా కలిసి 7వ స్థానంలో ఉన్నట్టయితే ఆలస్య వివాహం అనేటువంటిది ఉంటుంది. భాగస్వామ్యం కష్టసాధ్య స్వభావం కలిగి ఉంటుంది. భాగస్వామి మాత్రం కష్టం మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా ఉంటుంది. వీరు శనికి రాహువుకు పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ శని కేతు చల్లదనమైనటువంటి దాంపత్యము కలిగి ఉంటారు. విభేదాలు ఉంటాయి, దూరంగా ఉంటూ ఉంటారు. గణపతి పూజ, శని పూజలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక రాహు కేతు ఒక దగ్గర కలిసి ఉండరు. ఇద్దరు కూడా ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. భార్యాభర్తల మధ్య ఎత్తు పల్లవాలు అనేటువంటివి ఉంటాయి. విదేశీ సంబంధాల వల్ల వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కాబట్టి ఈ మేషలగ్నం వారికి 7వ స్థానం తులారాశిలో మీ జాతకంలో ఏ 2 గ్రహాలు ఉన్నాయా, మరి ఉంటే ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి? శుభ అశుభ ఫలితాలు. శుభగ్రహాలు ఉన్నట్టయితే శుభ ఫలితాలు, అశుభగ్రహాలు ఉన్నట్టయితే అశుభ ఫలితాలు ఇస్తూ మిశ్రమంగా ఉంటూ ఉంటారు. శుభగ్రహాలు కలిస్తే మంచి దాంపత్య జీవితం, వ్యాపారం ఉంటుంది.
పాపగ్రహాలతో కలిస్తే మాత్రం ఆలస్యంగా వివాహం అవుతుంది, విడాకులకు కూడా దారి తీయవచ్చును. ఈ పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.